హాయ్ ఫ్రెండ్స్! 'మెంటల్ మదిలో' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన పరువు పోయే విషయమండి మీకు అర్థం కాదో అంటూ ఓ కామెంట్ చేసింది. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం. 'మెంటల్ మదిలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ నివేదా పేతురాజ్. ఆ తరువాత 'చిత్రలహరి' మూవీతో ఇక్కడ మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆపై విశ్వక్సేన్తో కలిసి నటించిన 'పాగల్', 'దాస్ కా దమ్కి' చిత్రాలతో తన మార్క్ నటనతో ఫిదా చేసింది. అయితే సుమారు 2 ఏళ్లుగా ఆమె నటించిన సినిమా ఏదీ కూడా తెరపై కనిపించలేదు. ఈ క్రమంలో ఆమెకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. నివేదా పేతురాజ్ కారులో వెళ్తున్న సమయంలో చెకింగ్ కోసం పోలీసులు ఆపుతారు. కారు డిక్కీ ఓపెన్ చేయమని ఆమెని పోలీసులు కోరటంతో అందుకు ఆమె నిరాకరిస్తుంది. ఎందుకు ఓపెన్ చేయాలని చిన్నపాటి గొడవకు దిగుతుంది. పేపర్లు అన్నీ ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోండి అంటూ వారిస్తుంది. కారు డిక్కీ మాత్రం ఓపెన్ చెయ్యను, మీకు చెప్పినా అర్థం కాదు, నేను డిక్కీ మాత్రం ఓపెన్ చెయ్యను అంటూ పోలీసులతో గొడవకు దిగుతుంది. ఈ క్రమంలో వీడియో తీస్తున్న పోలీసును ఆమె అడ్డగిస్తుంది. ఈ విధానానికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా ఏదైనా సినిమా ప్రమోషన్ అయి ఉండవచ్చని చెప్తున్నారు. అది కాకుంటే తను నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన ఒక సీన్ అయి ఉంటుందని ఆమె తెలుపుతున్నారు. పోలీసులుగా ఉన్న వారిలో ఒకరు సాధారణ చెప్పులు ధరించడాన్ని నెటిజన్లు గుర్తించారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు తప్పకుండా షూస్ ధరిస్తారని తెలిసిందే. దీంతో ఇదంతా సినిమా స్టంట్ అని నెటిజన్లు చెప్తున్నారు. ఇంత చక్కగా అమ్మాయి నటిస్తుంటే ప్రమోషన్స్ ఎందుకు అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. నివేదా పేతురాజ్ మొన్నటి వరకు అటు తమిళ్తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ వరుస సినిమాలతో అలరించింది. టాలీవుడ్ లో చివరగా ఈ బ్యూటీ విశ్వక్సేన్ నటించిన 'దాస్ కా దమ్కి' చిత్రంలో నటించింది. ఈ వెంటనే ఆమె నటించిన హిందీ వెబ్ సిరీస్ 'కాలా' కూడా రిలీజ్ అయింది. ప్రస్తుతం అటు తమిళ్లో కానీ ఇటు తెలుగులో కానీ నివేదాకు సినిమాలు లేవు. దీంతో తన కొత్త సినిమా ప్రకటన అందరికీ రీచ్ అయ్యేలా ఇలాంటి ఫ్రాంక్ వీడియో ప్లాన్ చేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్! 'మెంటల్ మదిలో' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన పరువు పోయే విషయమండి మీకు అర్థం కాదో అంటూ ఓ కామెంట్ చేసింది. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం. 'మెంటల్ మదిలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ నివేదా పేతురాజ్. ఆ తరువాత 'చిత్రలహరి' మూవీతో ఇక్కడ మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆపై విశ్వక్సేన్తో కలిసి నటించిన 'పాగల్', 'దాస్ కా దమ్కి' చిత్రాలతో తన మార్క్ నటనతో ఫిదా చేసింది. అయితే సుమారు 2 ఏళ్లుగా ఆమె నటించిన సినిమా ఏదీ కూడా తెరపై కనిపించలేదు. ఈ క్రమంలో ఆమెకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. నివేదా పేతురాజ్ కారులో వెళ్తున్న సమయంలో చెకింగ్ కోసం పోలీసులు ఆపుతారు. కారు డిక్కీ ఓపెన్ చేయమని ఆమెని పోలీసులు కోరటంతో అందుకు ఆమె నిరాకరిస్తుంది. ఎందుకు ఓపెన్ చేయాలని చిన్నపాటి గొడవకు దిగుతుంది. పేపర్లు అన్నీ ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోండి అంటూ వారిస్తుంది. కారు డిక్కీ మాత్రం ఓపెన్ చెయ్యను, మీకు చెప్పినా అర్థం కాదు, నేను డిక్కీ మాత్రం ఓపెన్ చెయ్యను అంటూ పోలీసులతో గొడవకు దిగుతుంది. ఈ క్రమంలో వీడియో తీస్తున్న పోలీసును ఆమె అడ్డగిస్తుంది. ఈ విధానానికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా ఏదైనా సినిమా ప్రమోషన్ అయి ఉండవచ్చని చెప్తున్నారు. అది కాకుంటే తను నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన ఒక సీన్ అయి ఉంటుందని ఆమె తెలుపుతున్నారు. పోలీసులుగా ఉన్న వారిలో ఒకరు సాధారణ చెప్పులు ధరించడాన్ని నెటిజన్లు గుర్తించారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు తప్పకుండా షూస్ ధరిస్తారని తెలిసిందే. దీంతో ఇదంతా సినిమా స్టంట్ అని నెటిజన్లు చెప్తున్నారు. ఇంత చక్కగా అమ్మాయి నటిస్తుంటే ప్రమోషన్స్ ఎందుకు అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. నివేదా పేతురాజ్ మొన్నటి వరకు అటు తమిళ్తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ వరుస సినిమాలతో అలరించింది. టాలీవుడ్ లో చివరగా ఈ బ్యూటీ విశ్వక్సేన్ నటించిన 'దాస్ కా దమ్కి' చిత్రంలో నటించింది. ఈ వెంటనే ఆమె నటించిన హిందీ వెబ్ సిరీస్ 'కాలా' కూడా రిలీజ్ అయింది. ప్రస్తుతం అటు తమిళ్లో కానీ ఇటు తెలుగులో కానీ నివేదాకు సినిమాలు లేవు. దీంతో తన కొత్త సినిమా ప్రకటన అందరికీ రీచ్ అయ్యేలా ఇలాంటి ఫ్రాంక్ వీడియో ప్లాన్ చేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.